బజార్కి వెళ్ళి తేగలు తెచ్చుకున్నానండి నేను ఈరోజు. తేగలు తినాలనిపించింది. బాగా కాల్చారు, బాగా కాల్చి కట్టలు కట్టి అమ్ముతున్నారు. చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే నిన్న తీసుకొచ్చారు మా పిల్లలు తిన్నా. ఇవాళ నేను వెళ్ళి తెచ్చుకున్నానండి. బాగున్నాయి. సౌండ్ చేయబాక మమ్మీ. ఇదిగో ప్లేట్. ప్లేటా? ప్లేట్. ఇదిగో ప్లేట్. ముక్కు కోసివా? సరే ఇవి ఎలా క్లీన్ చేసుకోవాలి, శుభ్రం చేసుకోవాలి కదా మమ్మీ. నేను తొక్క తీసిన, నాకు తొక్క తీయటం వచ్చు. దాని తొక్క తీయటం వచ్చు. ఇలా తీయాలి. అలా కాదు, ఇందులో చందమామ ఉంటుంది. మమ్మీకి చెప్పాలా? అట్లాగా తీసే తొక్క నేను తీస్తా. దాని తొక్క అవును. ఇప్పుడు చూడు ఎంత బాగా ఎంత నీట్గా క్లీన్ చేసి పెడతాను వీటిని. అప్పుడు తినాలి. సరే. వీటిని ఇట్లా అనాలి. అవునా? అంటే ఇది ఏంటిది? చందమామ వచ్చింది. ఇది చందమామ. చందమామ దాన్ని చందమామ అంటారు. చందమామ ఆకాశంలో ఉంటాడు. దాని ఆకాశంలో ఉన్న ఇది కూడా చందమామే. అంతా వెరైటీ ఉంటారు. థ్యాంక్స్ అనండి. థ్యాంక్స్ అంటారు. వీడియో చేస్తున్నాను. ఇది చందమామ కూడా ఎంత బాగుంది. కానీ ఇది కూడా తింటారండి. మమ్మీ మనకు చెప్పనా? చూడు మమ్మీ, చందమామ పొద్దున ఉంటాడు, మరి మధ్యాహ్నం అయినాక చూడు ఉంటాడు. మమ్మీ లేగు, అది తగులుతాయి. లేగును ఇది తీసుకుంటా. ఓ ఇది బాగుంది. తొక్క తింటున్నా దీన్ని. మమ్మీ మమ్మీ ఏందని ఇది చూడు. ఇటు ఓ మమ్మీ. చాలు. సూపర్ ఉంది. దీన్ని తింటే బాగుంది కదా మమ్మీ. ఇది చూడు. ఇటు దీన్ని తింటే బాగుంది. అవును. ఇలా ముక్కలు చేసుకోవాలి, నీట్గా వస్తాయి. ఇలా తినాలి. ఇదిగో పీస్ వచ్చేసిందిగా. ఇట్లా పీసు తీసేయాలి శుభ్రంగా. సరే ఒక్కొక్కటి చేతులు. సరే పట్టుకో. బాగుంది మమ్మీ. మమ్మీ లేదు ఊదేది. మమ్మీ చాలా మంది ఇవి ఏంటియో చాలా మంది అడిగారు అది ఏంటి అని. నాకైతే ఈ చిన్నపిల్లప్పటి నుంచి బాగా ఇష్టం అండి. ఇట్లా నేనైతే బాగా తెచ్చుకొని తింటానండి. మా మామయ్య వాళ్ళది కృష్ణా జిల్లా. మా అమ్మమ్మ వాళ్ళది గుడివాడ దగ్గర అడ్డాడ. మా మామయ్య వాళ్ళు ఎక్కువ పండిస్తారండి. బాగుంది. పెట్టుకోవాలి. లేదు బూటేస్తే సరిపోతుంది. బూటేస్తే సరిపోతుంది. చెయ్యి ఎరుగుతున్నావుతారేమో. ఏంది ఇట్టు కుట్టారండి అసలు వాళ్ళు దేని సిద్ధపడండి. సంవత్సరానికి ఒకసారి వచ్చే పంట అండి ఇవి. ఖచ్చితంగా తినాలి.
షోల్డర్లు చూడు ఎక్కడ ఉన్నాయా? షోల్డర్లు తీసుకొని భలే బాగున్నాయి. షోల్డర్ డ్రాప్ ఇంకుందే. ఎటు పోవాలి ఇది? ఏమన్నా ఉంటే తీసుకురమ్మన్నాడు. లేకపోతే అయితే ఇది ఇలా ఉంటాయి. లేకపోతే అయితే నీలం కలర్లో ఉంటాయి. ఇగో ముదిరినాయి చూడండి, తెల్లగా ఉన్నాయి. ఇగో పిండిలాగా. ఇవి కొంచెం టేస్ట్ తక్కువ ఉంటాయి, ఇవి టేస్ట్ బాగుంటాయి. ఇంకొకటి వేయించాలా? ఇంకొకటి వేయించాలండి. ఇక్కడ బొక్క ఏది పెట్టడానికి? ఇది పెట్టేనా? నూనె పెట్టుకోవచ్చు స్క్రూ డ్రైవర్తో. కొంచెం చేతులు పైకి వేయమని చెప్పు. ఆ గోడలు కొంచెం పైకి వచ్చేటట్టు కుట్టాను. వెళ్ళు, జారిపోతున్నాయి. చాలా మంది పన్నాళ్ళకు వెళ్ళినప్పుడు కొడతాయి అంటారండి. ఉప్పు అయితే తప్పకుండా చేయాలి. ఏదైనా సంవత్సరానికి ఒకసారి వచ్చేది కొత్త పొలం ఖచ్చితంగా తినాలండి. ఎలా తెచ్చుకొని తింటున్నా నేను. ఇంకా సేపట్లో చికెన్ బిర్యానీ వంట రెడీ చేయాలి. ఇది తినేసి ఒక 10 నిమిషాలు కూర్చొని కేజీ చికెన్ తెచ్చానండి. వంట రెడీ చేయాలి. ఇంకా చికెన్ బిర్యానీ చేయాలి. చికెన్ పకోడీ కూడా ఉండాలి. సాయంత్రం చికెన్ బిర్యానీ చేస్తా, ఇప్పుడైతే చికెన్ పకోడీ చేస్తా. వాతావరణం చల్లగా ఉంది, హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఖచ్చితంగా పిప్పి వచ్చిద్దండి ఇందులో. పిప్పి అయితే తీసేయాలి. ఈ షోల్డర్ డ్రాప్ ఉందండి. చెప్పులు తెచ్చివా? అందులో పిప్పి వచ్చిందిగా, పిప్పి అంతా తీసేయాలి, ఊసేయాలి. మనం వెళ్ళాక జ్యూసిగా తీయాలి. చాలా బాగుంది, భలే టేస్ట్ ఉన్నాయి అయితే. ఈ నీలం కలర్ అవన్నీ ఏరుకుంటున్నాను నేను. ఈ నీలం కలర్ నాకు ఇష్టం.
లేతవి కాబట్టి గబగబా 2 తిన్నా నేను. ఇవి కొంచెం పిండిలాగా ఉంటాయి కొన్ని ముదిని, అయితే నిదానంగా తినాలి. అది ముదిరింది, పిండి పిండిగా ఉంది. యూనిఫామ్ భలే ఉంది రాని. కాలేదు, కొన్ని పచ్చిగానే ఉన్నాయి. సరే ఫ్రెండ్స్, నేనైతే 2 తిన్నా. నేను నచ్చినవి బాగున్నాయి. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ సాయంత్రం మేము ముందుకు వస్తాం. బయటికి